ఒంగోలు అన్న, ఒంగోలు ఒక నుంచి 15 మంది వచ్చామన్న. అవునండి, అంటే మేము పవన్ కళ్యాణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చాము, కానీ అక్కడ క్యాన్సిల్ అయిందనగానే డిసప్పాయింట్ అయ్యాము. కానీ వెంటనే మాకు క్యాన్సిల్ అవ్వలేదు, జస్ట్ పోస్ట్పోన్ అయిందన్న సంగతి కూడా తెలిసింది. సో మేము డిసప్పాయింట్ అవ్వకుండా ఇక్కడే ఆగాము. ఒక 2 రోజులే కదా అని చెప్పి వెయిట్ చేసాం. ఇబ్బంది ఏం లేదు, 2 రోజులు కాకపోతే 10 రోజులు అన్నా కానీ వెయిట్ చేసేంత అభిమానం మాకుంది. వెయిట్ చేసాము. ఈ రోజు మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్ పాటలు ప్రతిదీ మా అంచనాలను తగ్గించకుండా ఒకదాన్ని మించి ఒకటి ఉంది. ఇప్పుడు దాకా వచ్చిన అన్ని పోస్టర్లతో, అన్ని ట్రైలర్లతో, అన్ని టీజర్లతో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. రేపు సినిమా చూసిన తర్వాత ఆ హ్యాపీ ఇంకా డబుల్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పాం కదండి, పవన్ కళ్యాణ్ గారు టికెట్ రేట్లు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అవసరమైతే ఫ్రీగా వదులుతారు మా ఫ్యాన్స్ కోసం. ఎంత 1000 రూపాయలు కాదు 2000 పెట్టినా మేము చూస్తాం. అది మా అభిమానం, మా ఇష్టం. ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఏపీలో లేదు, తెలంగాణకు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాము. అట్లాగే ఏపీలో లేకపోతే తెలంగాణకు వచ్చి సినిమా చూస్తాం, లేకపోతే కర్ణాటకకి వెళ్ళి చూస్తాం, లేకపోతే తమిళనాడుకి వెళ్ళి చూస్తాం. సో మాకు ఇబ్బంది ఏం లేదు. మేము ఎక్కడికైనా సార్ మమ్మల్ని ఆపేది ఎవరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మా ఫ్యాన్స్ని ఎవరు ఆపలేరు, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఆపలేరు. ఒకవేళ అక్కడ టికెట్లు తక్కువ అనుకోండి, మీకు స్టేట్కి వెళ్ళి చూస్తాం. అంత అభిమానం మాకుంది. వాళ్ళకి అంత పగుంటే, వాళ్ళు టికెట్ల రేట్లు పెంచే అంత పగుంటే, సరే సపోజ్ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు, నిన్న టీటీడీ రేట్లు దారుణంగా పెంచేశారు, అదేదో అక్కడ చూపించచ్చు కదా. ఇప్పుడు సినిమా టికెట్లు మాత్రం అందరికీ అందుబాటు ధరలో ఉండాలి, కానీ టికెట్ రేట్లు మన తిరుపతి దేవస్థానం రేట్లు మాత్రం తారాస్థాయికి అంటితే అక్కడికి ఎవరు సామాన్య ప్రజలు అడరా? పేద ప్రజలు దేవుడిని చూసుకోకూడదా? అందరూ డబ్బుని వల్ల వెళ్ళి దేవుడిని చూసుకోవాలా? సో ఇది అందరూ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా అభిమానులు ఎవరు ఆపలేరు, అది ఎవరి తరం కాదు. మేము ఆంధ్రప్రదేశ్లో కాబట్టి తెలంగాణలో కాబట్టి కర్ణాటక కాబట్టి తమిళనాడు వెళ్ళి చూస్తాం. ఎక్కడికన్నా వెళ్ళి చూడగలిగే సత్తా మాకుంది, అభిమానం మాకుంది. సో మమ్మల్ని ఎవరు ఆపలేరని చెప్పి పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఫ్యాన్స్ అందరి తరఫున నేను మళ్ళీ చెప్తున్నాను. అవునండి, అక్కడ ఏంటంటే కక్ష సాధింపు చర్యలా చేస్తున్నారు కాబట్టి అక్కడ బాగలేదు. ఇక్కడ ఏంటంటే అటువంటి రాజకీయాలు లేవు. ఇక్కడ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ.